ఓకే గురూజీ. ఇప్పుడు కొద్దిమంది సంతానం లేని సమస్యతో ఉంటారు. అవును. మేము ఎంత ట్రై చేసినా పిల్లలు పుట్టలేదు. ఆ! ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్‌లు పెరిగిపోయాయి. మేము ఎన్నో హాస్పిటల్ దగ్గరికెళ్ళాం. ఇక్కడ చూస్తే మగవాళ్ళలో శుక్రకణాల సంఖ్య బావుంది. అక్కడ ఆడవాళ్ళలో చూస్తే పీరియడ్స్ టయానికొస్తున్నాయి. ఓవ్యులేషన్ అండం అనేది కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతుంది. అవును. అయినప్పటికీ గర్భం నిలబడట్లేదు అంటుంటారు. అవును. సో వాళ్ళకేమైనా ఈ గ్రహ ప్రభావాల వల్ల గాని, లేదంటే జాతకంలో ఏమైనా మార్పుల వల్ల గాని ఇట్లా ఉంటాయా? లేదంటే ఏమై ఉండొచ్చు గురూజీ వాళ్ళకి? అయితే మీరు చెప్పింది మా కరెక్ట్ వాస్తవం. హ్మ్. నా కాడికి చాలా మంది వచ్చారు అట్లా. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి భార్యాభర్తలకి మంచిగా నువ్వు అన్నట్టుగా పీరియడ్ మంచిగా రావటం, హ్మ్. హ్మ్. నెలల డేట్ కరెక్ట్‌గా రావటం అన్నీ ఓకే. హ్మ్. వాళ్ళకు కూడా మగవాళ్ళకు కూడా అన్నీ ఓకే. హ్మ్. ఉన్నా కూడా సంతాన ప్రాప్తి కలగకుండా పోవటం. కొంతమందికి నెల, 2 నెలలు కావటం, అపాసన కావటం ఆ! అట్లా ఎక్కువ శాతం జరుగుతుంది. హ్మ్. హ్మ్. కొంతమందికి మొత్తానికే ఉండదు. ఓకే. నిలవదు. ఓకే. ఆ! అట్లా కొన్ని దోషాలు ఉంటాయి. హుహుహు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దోషమే అని నేను చెప్పను. అదేలెండి. ఎందుకంటే ఆరోగ్య సమస్యల వల్ల పుట్టకుండా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళ ఒంట్లో నీరు పొట్లు, కొంతమందికి హ్మ్. డేట్ రాదు, అవునవును. ఆడవాళ్ళకి డేట్ హ్మ్. నెలల రాదు, రాకుండా ఒళ్ళు పీసీఓడి, ఎక్కువ రావటం, పీసీఓఎస్‌లు. థైరాయిడ్ అంటాం, హ్మ్. ఆడవాళ్ళు కూడా సంతాన ప్రాప్తి కలగదు. అవును. మగవాళ్ళకి పురుగులలో మనకు ఎక్కువ శాతం లేకుండా పోవటం, హ్మ్. దానికి శుక్రకణాలు. అది కణాలు లేకుండా పోవటం, వాటి వల్ల కూడా కారణాలు ఉంటాయి. వాటికి డాక్టరే అవి మనం చేస్తాం అనే మాట చెప్పడం అలాంటివి కాదు. అవి కాకోకుండా చాలా మందికి కొన్ని దోషాలు ఉంటాయి. సంతాన దోషం అని కొన్ని ఉంటాయి. ఆ దోషం ఉన్నప్పుడు ఏమైందంటే నిలవదు. డాక్టర్ కాడికి వినా కూడా ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు కదా, ఐవీఎఫ్ అని అవి చేస్తారు, మనకి తెలియదు అంత ఇంగ్లీష్ లో. అలాంటి చేసే వాళ్ళు ఉన్నారు. చేసినా కూడా నిలవదు. చాలా మందికి 4 సార్లు 5 సార్లు చేసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో. అలాంటి వాళ్ళు డాక్టర్కి తెలియదుగా ఈ దోషం ఉంది, దీనివల్ల నేను చేసినా కాలేదు అని వాళ్ళు గుర్తించలేరు కదా. అలాంటి వాళ్ళు మా కాడికి వస్తే నేను చూస్తా. దేని చూస్తానంటే అంజనంలో చూస్తా. అంజనం తెలుసు కదా మీకు, చూపిస్తా చూడండి. ఇది అంజనం. మనం లాస్ట్ వీడియో ఒకటి చేసాం, చాలా వైరల్ అయిపోయింది అంజనం. ఈ అంజనంలో నేను వేస్తా. నాకు అసలు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఫస్ట్ మన పరిచయం అప్పుడే అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు అంజనం నమ్మట్లేదు కదా నవీన్, నేను ఒకటి చూపిమంటా, నీ గురించి అసలు నీ జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను, అది నిజమో కాదో చెప్పు, అంజనం చూసి చెప్తానన్నారు. అవును, యాజ్ ఇట్ ఈస్ గా చెప్పారు. అప్పటి నుంచి కొంచెం నమ్మకం వచ్చింది నాకే. ఎందుకంటే నువ్వే కాదు, ప్రతి ఒక్కరు నమ్మరు. ఈ కాలంలో ఈ జాతకాలు ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ మన మూఢనమ్మకాలు. అంజనం మెయిన్ దేనికి వేస్తారు గురు? అంజనం అంటే ఇది దీంట్లో రకాలు ఉంటాయి. అంజనం అంటే మామూలు కాదు, ఎవరు చెప్తారు అంజనం. పాత సినిమాల్లో రాజనాల వీళ్ళందరూ ఇట్లా అంజనం వేసి ఇట్లా చూస్తే దాని లోపల అక్కడ ఏం జరుగుతుందో ఈ నుంచి చూస్తూ ఉంటారు. అంజన అట్లే కనపడుతుంది మీకు కూడా? అది కాదు, అది సినిమాలో ఉన్నట్టు ఉండదు. ఒక 50 సంవత్సరాల ముందు మా తాతల కాలంలో కూడా అంజనం వేస్తే దాంట్లో ఏ వస్తువు పోయింది, ఎక్కడ ఉంది, మనిషి పోయాడు, ఎక్కడ ఉన్నాడు, ప్రాణంతో ఉన్నాడా లేడా, అవి కనిపెట్టి అంజనాలు ఉన్నాయి. బర్రెలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఇంట్లో బంగారం పోయింది అని కనిపెట్టి అంజనాలు ఉన్నాయి. ఇప్పుడు అవి లేవు. ఎవరు తీశారనేది కూడా తెలుస్తుందా అంజనాలు? అలాంటి అంజనాలు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు. వాటి వల్ల సమస్యలు వస్తున్నాయి. అదేలేండి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే తీస్తారు, తప్పన మనం చెప్పాల్సి వస్తుంది కదా. అప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవలు కావటం, సమస్యలు కావటం వల్ల అంజనం లేదు. అట్లా చెప్పారంటే మిమ్మల్ని పోలీసు కూడా తీసుకుపోయి తప్పిపోయాడు ఎక్కడ చూడంటారేమో. అయితే మనకి దానివల్ల ఇబ్బందులు ఎక్కువ ఉంటాయని చెప్పి అవి కొన్ని సంవత్సరాల ముందే పోయింది. ఇప్పుడు ఈ అంజనం వల్ల ఏం జరుగుతుందంటే మనిషి మీద ఉన్న గ్రహాలు, అసలు మనిషి కరెక్ట్గా ఉండడా, ఏదన్నా పీడిస్తుందా, ఏదైనా గ్రహాలు తెలియక ఆయనకి తెలియకుండా ఆయన మీద ఏమన్నా గాలి గాని చెడు ప్రవర్తనలు కానీ శాతపడి లక్షణాలు ఉంటాయి కొన్ని, దాని గురించి మీరు చెప్తా. అయితే అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ఉండి ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా, భార్య భర్తల మధ్యలో ఎందువల్ల గొడవలు వస్తున్నాయి, సమస్యలు పెరగడానికి కారణం ఏంటి అన్న ఒక ఆలోచన కొన్ని గ్రహాలు బాగా కనపడతాయి. శక్తులు మనిషి మీద. ఇప్పుడు డాక్టర్ గారు పోతే ఏమంటాడు, అది పెట్టుకుంటాడు, శతస్కోప్ పెట్టుకొని పెట్టి చూస్తాడు. మనకి ఏమనిపిస్తుంది, ఏం కనపడుతుంది అనుకుంటాం, ఆయనకే తెలుస్తుంది. తెలిసిందా, మన గుండె ఎట్టు కొట్టుకుంటుంది, మనిషి ఒంట్లో ఉన్న ప్రభావం వాళ్ళకి తెలుస్తుంది సార్లకి. ఇది మాకు అంతే. అంజలో చూసినప్పుడే ఆ మనిషి మీద ఏముంది, ఎందువల్ల ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు, కారణం ఏమిటి, సమస్య ఎలా జరుగుతుందని చెప్పి దాన్ని మీకు కనిపెట్టగలుగుతాం. కనిపెట్టి దానికి ఏం చేస్తే బాగుంటుంది, దీనికి ఏ పూజ చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే ఏమైనా మంచి కలుగుతాడు అన్న ఒక ఆలోచన బట్టి మనం చేసేదే అంజనం. ఈ రకంగా ఉంటుంది అంజనం. అది ఎవరు దేని పెడితే దాని మీద వేయకూడదు. ఒక తమలపాకు కావాలా, అది ఫ్రెష్. అదేంటి నల్లగా పట్టించారు కాటిక? అదే కాటిక కాదు, ఇది మీరు అది కాటిక అనుకుంటుంది. ఇది అంజనం. అంజనం అంటే ఇదే నల్లగే ఉంటుంది. అంజనం అంటే ఒక మూలికతో తయారు చేసింది. ఇది ఒక మూలికతో మనకి టీవీలో కూడా మీకు యూట్యూబ్ లో కూడా మీకు తెలుస్తుంది అంజనం తయారు చేసే విధానం. తెలిసిందా, అది చాలా పవర్ఫుల్. అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఎవరు పడితే చేయలేరు కూడా. ఇది కూడా నేను కూడా చేయలేను దీన్ని. దీనికంటూ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన
ఓకే, ఓకే. మా తాతగారి దగ్గర పనిచేసిన వాళ్ళ అబ్బాయి ఆ, ఆ. ఆయనకే తెలుస్తుంది. ఓకే, ఆయనతో ఓకే. తెప్పిస్తాను నేను. ఆహా. నాకు కూడా ఇది చేసేది తెలియదు. ఓకే, ఎందుకంటే ఓకే. అదే అంత లేదు, ఉమ్. ప్రతి ఒక్కరు చేయాలని చేయలేరు కూడా. ఇప్పుడు చాలా మంది చెబుతారు నేను అంజనే వేస్తా, నా దగ్గర అంజనం ఉంది, ఉమ్. నేను చూపిస్తా అని నన్ను చూసి చాలా మంది చెబుతుంటారు. ఆ, కానీ అది అందరి వల్ల సాధ్యం కాదు. yes, yes, yes. అందరికి చెప్పేది ఒకటే, ఎక్కువ శాతం నా ఈ నెంబరు నా వీడియో మీద ఏరే వాళ్ళ నెంబర్లు పెట్టి ఎక్కువ శాతం చాలా మందిని మోసపోతున్నారు, చాలా మంది చేస్తున్నారు ఇట్లా. దానివల్ల ఏదైనా కూడా నన్ను చూసి వీడియో కాల్ చేసి నా నెంబరు చూసి, నా నెంబరు 9177944133 ఒకటి, రెండోది 9440001022, రెండోది 9487076699. ఈ 3 నెంబర్లు నా నెంబర్లు, నా కాడే ఉంటాయి. ఈ నెంబర్కే ఫోన్ చేయండి. ఏరే వాళ్ళు ఏ నెంబర్ పెట్టినా కూడా నెంబర్కి ఫోన్ చేసి మోసపోవద్దు. అందరికి మరీ చెప్తున్నా, ఏదున్నా ఈ నెంబర్కే ఫోన్ చేసి వీడియో కాల్ చేసి గురువు గారిని చూసి మీరు ₹1 పంపించాలన్నా, మీ సమస్య చెప్పాలన్నా డైరెక్ట్ చూసే మాట్లాడండి. అందరికీ నమస్కారం.